ఈరోజు అంశము వచ్చి క్రైస్తవ ఎదుగుదలకు మెట్లు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ ఎదుగుదలకు మెట్లు, స్టెప్స్. బిల్డింగ్ ఎక్కాలంటే ఒక్కసారి పైకెక్కుతాం మనం. మన జీవితంలో మనం యేసు ప్రభులో ఉండాలి అనంటే, యేసు ప్రభులో ఎదగాలి అనంటే కొన్ని అంశములతోని మనం ముందుకు పోతేనే దేవునిలో మనం ముందుకు పోగలుగుతాం. అవేవి లేకుండా మనము డైరెక్ట్ దేవుడి దగ్గరికి పోవాలంటే పోలేం. అందుకని మనము నేర్చుకునే వాళ్ళమే కానీ నేర్పే వాళ్ళము కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని వాక్యం చెప్తా ఉన్నది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాయింట్ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. మొదటిది, దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకోవాలి. దేవుని దగ్గర మన పాపములను ఒప్పుకోవాలి. రెండవది, నూతన జీవితము జీవించాలి. రెండవది, నూతన జీవితము జీవించాలి. మూడవది, ధారాళంగా ఇవ్వాలి. నాలుగవది, ప్రతి విధమైన పాపములను విసర్జించాలి. ఐదవది, ప్రేమ సూత్రము పాటించాలి. ఆరవది, సంఘమునకు క్రమంగా హాజరు కావాలి. ఏడవది, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఉన్న సమయము మనకు కొద్దిదే. మనము ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు. దేవుని మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానము. ఒక్క దినము గడిపితే 1000 దినములు. ఒక్క గంటను జాగ్రత్తగా దేవుని ఆవరణంలో కూర్చొని వాక్యము వింటే 1000 గంటలు విన్న వాళ్ళమైతాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా అక్క అందరికీ? అయ్యా, బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదా? చూద్దాము. మొదటిగా, దేవుని దగ్గర పాపము ఒప్పుకోవాలి. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, కొద్దిగా వాయిస్ తగ్గియండి. హల్లెలూయా. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మళ్ళొక్కసారి చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఏం చేయాలి? మన పాపములను మొదటిగా మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిల నుండి మనలను పవిత్రులుగా చేయును. గట్టిగా చప్పట్లు కొడదామా? మొదటిగా మనం చేయాల్సింది ఏంటిది? మన పాపములను ఒప్పుకోవాలి. ఈరోజు మందిరానికి వచ్చినాం మనము. మీ ఇంటి పక్కల ఎంతమందితో మీరు గొడవ పెట్టుకున్నారో వాళ్ళతో మీరు క్షమాపణ చెప్పడము, క్షమించమని అడగడము, లేదా వాళ్ళని మీరు క్షమించడము చేసినారా? మన ఇంట్లో మన అత్తమామలతోనో భర్తతోనో భార్యలతోనో పిల్లలతోనో గొడవ పెట్టుకొని అదే ఆలోచనలతో మనం వచ్చినామా? ఒకవేళ అలాంటి ఆలోచనలు పెట్టుకొని మనం వస్తే మొదటిగా మనం చేయాల్సింది, ప్రభువా నీ సన్నిధానంలో నేనున్నా, నన్ను క్షమించు. నీ సన్నిధానంలో నేనున్నా, నన్ను క్షమించు అని చెప్పి మనము హృదయంలో నుండి దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే ఒప్పుకోగలుగుతామో అప్పుడు మన పాపములను మనము దేవుడి దగ్గర ఒప్పుకున్న వాళ్ళమవుతాము. కానీ అవి మన మనసులోనే పెట్టుకొని మనం వస్తే
నువ్వు ఎంత ప్రార్థించినా ఈ మందిరములో నీ పాపాలు క్షమిస్తాడా దేవుడు? క్షమించడు. ఇది మొదటిగా మనం చేయాలి. ఇవి చేసిన తర్వాతనే నూతన జీవితం జీవించాలి. ఇవి చేసిన తర్వాతనే ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఇది ఒప్పుకున్న తర్వాతనే ప్రతి విధమైన పాపంలో నుండి మనము విసర్జించుకోవాలి. మనము ఇవి చేసిన తర్వాతనే ప్రేమ సూత్రము పాటించాలి. ఇవి చేసిన తర్వాతనే సంఘమునకు క్రమంగా రావాలి. ఇవి చేసిన తర్వాతనే ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనము ప్రయత్నించాలి. కానీ మన పాపము మనము ఒప్పుకోకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఎంత దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నా అంతా నిష్ప్రయోజనము. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం చదువుతల్లి. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా అక్క అందరికీ? నువ్వెన్ని చేసినా ఆయన వాక్యము మనలో ఉండదు. ఉంటుందా? మందిరానికి వస్తానో మనం ఏం చేస్తానో, మంచిగా స్నానం చేసుకొని, ఐరన్ చేసుకొని, ఇస్త్రీ బట్టలు వేసుకొని మంచిగా వస్తూ ఉన్నాం కదా. మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏ విధంగా అయితే మన శరీరాన్ని మనం కడుక్కుంటా ఉన్నామో, పాత బట్టలైనా సరే మంచిగా వాష్ చేసి ఐరన్ చేసుకొని, ఇంత సెంటు కొట్టుకొని, ఇంత పౌడర్ వేసుకొని ఏ విధంగా అయితే వస్తూ ఉన్నాం మనం, మన ఆత్మను కూడా మనము కడుక్కుంటా ఉంటేనే దేవుడు మనలను అంగీకరిస్తూ ఉంటాడు. కానీ అది లేకుండా మనం ఎట్లయితే మురికిగా బట్టలు వేసుకొని వచ్చినామో, మనం ఇప్పుడు ఏమన్నా మురికి బట్టలు వేసుకొని వచ్చినామా? రాలేదు కదా. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మన ఆత్మను ఎప్పుడైతే కడుక్కుంటామో అప్పుడే దేవుడు మన ఆత్మలోకి రావడానికి ఇష్టపడతా ఉంటాడు. మన శరీరము కాదు, మన రూపము కాదు, మన నూతన వస్త్రాలు కాదు, మనం కొట్టుకునే సెంటర్లు కాదు దేవునికి కావాల్సింది. కావాల్సింది ఏంటిది? హృదయము. ఈ హృదయం ఎప్పుడైతే పరిపూర్ణంగా మనం ఉంచుకుంటామో ఆ హృదయంలోకి దేవుడు రావడానికి ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అనే మాట బైబిల్లో ఒక్కటే దగ్గర ఉంటుంది, కానీ చాలా సందర్భాలలో మనం వాడుతూ ఉంటాం కదా. దేవునికి మహిమ మనం ఎంత ఎక్కువగా చెప్పుకుంటే అంత మహిమ దేవునికి. అందుకని మనం ఏ విధంగా ఉండాలంటే, మొదటిగా మన మందిరానికి వచ్చేటప్పుడు మన పాపములను మనము ఒప్పుకోవాలి. రెండవది, నూతన జీవితం జీవించాలి. నూతన జీవితము జీవించాలి. హల్లెలూయా. నూతన జీవితము జీవించాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు ఒకసారి చూద్దాం. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తినందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకునవలెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని మహిమకరంగా. ఏం చేయాలి మనము? నవీన స్వభావము, నూతన స్వభావము, నటన జీవితము కాకుండా నూతన జీవితాన్ని జీవించాలి. ఇవి నా సొంత మాటలు కాదు, నేను బైబిల్లో ఉన్న మాటలు తీసుకొని మీకు పంచుతా ఉన్నా. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాటలు తీసుకొని మీకు పంచుతా ఉన్నా నేను. అందుకని ప్రతి ఒక్కరూ మీ హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోండి. వాక్యాన్ని
భద్రపరచుకోండి. మనం ఏ విధంగా ఉండాలి? ప్రాచీన స్వభావము వదులుకోవాలి. అంటే మన పాత జీవితాన్ని వదులుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చినావు, నీ పాత స్వభావంలో నువ్వు ఉంటే దేవుడి దగ్గరికి వస్తే ప్రయోజనం ఏంది? నువ్వు నూతన సృష్టిలోకి రావాలి. ఒక చెట్టు పాతినము, ఆ చెట్టు పాతినం అంటే ఆ చెట్టు పెరగకుండా ఉంటే ఆ చెట్టును ఉంచుతామా మనం? ఆ చెట్టును చూసుకుంటే సంతోషపడతామా? ఫలాలనిచ్చే ఒక చెట్టును పెట్టినాం మనము, అది ఫలాలు ఇవ్వకుండా, అది పెరగకుండా, అది కాతకాయకుండా అట్లనే ఉండిపోయింది. అది ఆ చెట్టును తీసేస్తామా, దాన్ని అట్లనే ఉంచుతామా? తీసేస్తాం దాన్ని. మనము దేవుని దగ్గరలోకి వచ్చిన తర్వాత మన పాత స్వభావాన్ని మనము విడిచిపెట్టకుంటే దేవుడు కూడా మనలను వీళ్ళ దగ్గర నూతన స్వభావము లేదు, నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం వీళ్ళు మెదులుకోవడం లేదు, ఏ విధంగానైతే అన్యులు ఉంటా ఉన్నారో అదే విధంగా నా బిడ్డలు కూడా ఉంటా ఉన్నారు అని చెప్పి దేవుడు దుఃఖపడతా ఉంటాడు. దేవుడు దుఃఖపడతా ఉంటాడు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చింది నీ పాత స్వభావాన్ని వదిలిపెట్టొచ్చినావు నువ్వు, అంతేగాని పాత స్వభావంలో నువ్వు ఉండడానికి కాదు, నీ పాత జీవితం నువ్వు జీవించడానికి కాదు. ఈరోజు నువ్వు మందిరంలో మనం కూర్చున్నది. నేర్చుకుంటా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనము ఏం చేస్తూ ఉండాలి. నవీన స్వభావం అంటే కొత్త స్వభావము, ప్రాచీన స్వభావం అంటే పోయిన స్వభావము. మనం వదిలిపెట్టింది మన పాత బట్టలను బాత్రూంలో ఒడిసి పక్కన పెట్టేస్తాం కదా, మళ్ళీ తర్వాత పోయి దాన్ని వాషింగ్ మిషన్లు వేస్తామో లేకుంటే పిండుతామో, అప్పుడు వాష్ చేసినప్పుడు అవి మళ్ళీ కొద్దిగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఆ మురికంతా పోయి మళ్ళీ యథావిధిగా మంచి బట్టలు లెక్క అవుపడతా ఉంటాయి. మన స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి. అమ్మ చదవండి తల్లి. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. మరియు మనము ఒకరికొకరము అవయవంలోనే ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మారి ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలేను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకూడదు. గట్టిగా చప్పట్లు కొడదామా? గొడవలు పెట్టుకో. ఆ గొడవ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ కాకుండా వెంటనే మనసులో ఉంటే మనము దేవుని బిడ్డలము కాదు, మన దేవుడు అట్లాంటి వాడు కాడు. మన కోపము ఏ విధంగా ఉండాలంటే ఉదయము సూర్యుడు ఉదయించి సాయంత్రము ఏ విధంగానైతే అస్తమిస్తూ ఉన్నాడో మన కోపం కూడా అదే విధంగా ఉండాలంట. ఆ విధంగా మనం లేకుంటే మనం దేవుని బిడ్డలము కాదు అని చెప్పి క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకనే ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో అప్పుడు దేవునిలో మనము హెచ్చించబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మనము ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే మనము దేవునిలో హెచ్చించబడతాము. మనము ఎప్పుడైతే హెచ్చించుకుంటామో అప్పుడు దేవునిలో మనము తగ్గించబడతా ఉంటాం. మరి మనకు తగ్గింపు కావాలా, హెచ్చించుకునుడు కావాలా? హెచ్చించడం అంటారు ఎవరో, తగ్గించుకునుడు కావాలి. కింది వరకు తగ్గాల్సిందే. బాగా గుర్తు చేసుకోండి. ఒక బంతిని తీసుకొని ఎంత బలంగా కొడితే ఆ బంతి అంత పైకి పోతూ ఉంటుంది. దాన్ని ఇట్లనే తీసి ఇట్లనే వేస్తే ఏమవుతుంది, ఆ కిందనే ఇట్లా అంటూ ఉంటుంది. దాన్ని ఎంత గట్టిగా కొడితే అంత రివర్సల్ వేస్తూ ఉంటుంది.
అందుకనే మనం ఎంత తగ్గించుకుంటే మనం అంత లిఫ్ట్ అవుతాం. హల్లెలూయా. మనం ఎంత తగ్గించుకుంటే మనం అంత లిఫ్ట్ అవుతాం. అందుకని మన జీవితాన్ని తగ్గింపు వైపే తీసుకుపోవాలి తప్ప ఒకరి దృష్టిలో నేను హెచ్చించబడాలనే ఆలోచన కూడా మన దరిదాపులోకి కూడా రావద్దు. మన దరిదాపులోకి కూడా రావద్దు. ఎప్పుడైతే మనకు మనం హెచ్చించుకుంటా ఉంటామో అపవాది మన మీద పని చేస్తుందని చెప్పి మనం గ్రహిస్తూ ఉండాలి. ఇంకో విషయము, మనం ఎంత తగ్గించుకుంటూ ఉంటామో మనకు అన్ని సమస్యలు కూడా వస్తాయి. ఎంత తగ్గించుకుంటామో అంతకు రెట్టింపు సమస్యలు వస్తూ ఉంటాయి. బాగా మీరు ఆలోచించండి ఒకసారి. మనం అనుకుంటా ఉంటాము, అరే నేను ఎంత తగ్గించుకున్నది నా ఎంబడే పడుతుంది ఇంద్రా బాబు, నేను ఎంత తగ్గించుకున్నది నన్నే తిడుతుంది, నేను ఎంత తగ్గించుకున్నది నన్ను లేనిపోయిన మాటలు అంటుంది, నేను ఎంత తగ్గించుకున్నా చుట్టుప్రక్కల వాళ్ళందరితో నా గురించి బ్యాడ్గా చెప్తుంది అనే మాటలు మనం బాగా వింటూ ఉంటాం. మన జీవితంలో మనకు అనుభవాలు అవన్నీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ సమస్యలు లేకుండా ఎవరు లేరు. ఎంత తగ్గించుకుంటామో అంత మనల్ని బదనాం చేసే వాళ్ళు ఉంటారు, అంత మనల్ని హేళన చేసే వాళ్ళు ఉంటారు, అంత మనల్ని దుఃఖపరిచే వాళ్ళు ఉంటారు, అంతగా మనలను తిట్టే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాలలో మనం ఎదురు మాట్లాడకుండా ఉండడం కూడా తప్పైతా ఉంటుంది. కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో మాట్లాడొద్దు, కొన్ని సందర్భాలలో మాత్రమే మనం అది తీసుకొని మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు తల్లి. అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటియకుడి, దొంగిలువాడు ఇక మీదట దొంగిల్లక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం చేసేవాడు మళ్ళా దొంగతనము చేయొద్దు. చేయకుండా ఉండడము చాలా మంచిది. మనం ఎవరికైనా దానం చేయాలంటే కొంతమంది దొంగతనం చేసి కూడా మందిరాలలో కానుకలేస్తూ ఉంటారు. నేను పలానా పనికి పోతున్నా దేవుడా, ఆ పని అయితే అందులోకెళ్ళి ఒక 50%, 20%, 10% నీకు ఇస్తా అని చెప్పి మొక్కుకొని పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ పని అయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి కొద్దిగా తీసుకొచ్చి కానుక రూపంగా వేసే వాళ్ళు ఉంటారు. మనం చాలామందిని చూస్తాం అట్లాంటి వాళ్ళను. అట్లా చేయడం కాదు, కానీ మనం ఎవరికైనా ఇయ్యాలంటే మన కష్టార్జితంలో నుండి తీసి ఇవ్వమని చెప్తా ఉంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితంలో అలాంటి కానుకలు ఇచ్చే వాళ్ళు ఉండరు, కానీ బయట మనం చూస్తూ ఉంటే అట్లా చేసే వాళ్ళు ఉంటారు. ఒకరిని చంపడం కోసము ఒక కమిట్మెంట్ మాట్లాడుకుంటారు. వాడిని పలానా టైంకు నేను వేసేస్తానా, ఈ పలానా టైం అప్పుడు నాకు ఇంత అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పి ఆడ షేరు ఇచ్చేవాళ్ళు ఉంటారు. దొంగతనానికి పోయేటప్పుడు, ఎవరైనా నరహత్య చేయడానికి పోయినప్పుడు, ఇంకెవరైనా భూములు కబ్జా చేసేటప్పుడు దాంట్లోకి వెళ్ళి కొద్దిగా వాటా అని చెప్పి వాళ్ళు తీస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆ పాపము వాళ్ళ మీదకి రాకుండా ఉండడం కోసం అని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. కానీ అవన్నీ పాపమే. హల్లెలూయా. చదువమ్మా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన పలుకులే పలకాలి. అంతేగాని మన ఇష్టమైన మాటలు మనం పలకడానికి మనము అర్హులము కాదు. మనం ఎవరి బిడ్డలమై ఉన్నాము? దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుణ్ణి స్లీవ వేసేటప్పుడు ఆయన సమాధానం చెప్పలేనివాడా? అంతమంది ముఖం మీద ఉంచుతూ ఉంటే వాళ్ళను ఎదిరించేవాడు అంత ధైర్యం ఉన్నవాడు కాదా? తన బట్టలు కూడా చింపుతూ ఉంటే తన బట్టలు చింపకుండా దాన్ని కాపాడుకునే అంత అధికారం లేనివాడా? సర్వమును సృష్టించిన ఆయన సర్వశక్తిమంతుడు,
ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ప్రపంచ దేశాలకు తన సువార్త ఈరోజు ప్రకటించబడతా ఉన్నది. అయినను ఆ చిత్తంలో ఏదైతే జరగవలసి ఉన్నదో అదే జరుగునుగా కానీ ఒక్క గొర్రె పిల్ల వలె మౌనినిగా నిలబడిపోయింది ఆయన. ఎంతమంది కొట్టినా, ఎంతమంది తిట్టినా, అంతసేపు తనతోనే ఉండి తనతోనే తిరిగిన వాళ్ళు కూడా తనను ద్వేషించిన తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళు ఎరగరు గనుక వీరిని క్షమించమని అన్నాడు. కానీ చాలు నువ్వు నన్ను తిట్టినవరా కొట్టినవరా అని చెప్పి అన్నాడా? అనలే. ఆ మౌనమే ఈరోజు తనను ప్రపంచానికి దేవుడిగా నిలబెట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. ఆ మౌనమే తనను రాజును చేసింది. ఆ మౌనమే అద్భుతాలు చేస్తూ ఉన్నది. ఆ మౌనమే ఈరోజు ప్రతి ఒక్కరి నోట్లలో నుండి బయటికి వెళ్తూ ఉన్నది. హల్లెలూయా. మనము కూడా అదే విధంగా ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో మన ఇష్టమైన మాటలు మనం మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండడం కోసమే మనం ప్రయత్నించాలి. చదువు తల్లి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారమే మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా ఇక్కడ కూర్చున్నారు మీరు, ఏమన్నా మనస్పర్ధలుంటే దేవుని మందిరంలో ఒక్కరికొక్కరు దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక అని చెప్పుకుంటే సంతోషం. దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక, దేవుడు నన్ను క్షమించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అంశానికి వెళ్దామమ్మా. ధారాళంగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ధారాళంగా ఇవ్వాలి. ఇప్పటి వరకు మనము దేవుని దగ్గర పాపం ఒప్పుకోవాలి, నూతన జీవితం జీవించాలి. మూడో పాయింట్ వచ్చి ధారాళంగా ఇవ్వాలి. మన మందిరం ఎన్ని గంటలకు ముగించుకుంటారో? హల్లెలూయా. నాకు సమయం ఉంది, గట్టిగా చప్పట్లు కొడదాం. నాకు సమయం ఉన్నది. ధారాళంగా ఇవ్వాలి. ఒకసారి చదవండి తల్లి. 2వ అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము వచనము 5 నుండి 7 వరకు. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిమి. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం ప్రకారము 10వ భాగము దేవుని మందిరంలో ఉంచాలని చెప్పి మోషే కాలం నుంచి వస్తూ ఉన్నది, అబ్రహాము నుండి వస్తూ ఉన్నది. నీ మందిరావరణంలో ప్రతిదీ ఆశీర్వదించబడినట్టే ఉండాలి. దానికోసము మనము ఒప్పుకుంటాము, కానీ ఇవ్వలేకపోతూ ఉంటాము. ఒప్పుకొని ఇవ్వలేకపోతూ ఉంటాము. నిన్నెవరు ఒప్పుకోమన్నారు? బలవంతంగానే ఎవరైతే ఒప్పుకోమని చెప్తారా? ఎవరు చెప్తలేరు కదా. ఒప్పుకున్నామా ఇయ్యాలి.
నీకెంత కష్టమైనా సరే నువ్వు ఒప్పుకోకు, ఇయ్యకు. ఒప్పుకున్నామా కంపల్సరీ ఇయ్యాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవునికి మనస్ఫూర్తిగా ఇద్దామని ఒప్పుకుంటామో అపవాది నిన్ను ఇవ్వకుండా కూడా ఎత్తది. అపవాది ఇవ్వకుండా కూడా ఎత్తది. ఎందుకంటే మనకు సమస్యలను సృష్టిస్తుంది అది. ఎందుకంటే నువ్వు ఇస్తే ఆశీర్వదించబడతావు, ఇవ్వకుంటే ఆశీర్వాదం లేదు. ఇస్తే ఆశీర్వదించబడతావు, ఇవ్వకుంటే ఆశీర్వాదం లేదు. అందుకని అపవాదం ఏం చేస్తుంది? ఇవ్వకుండా మనలను అడ్డగిస్తూ ఉంటుంది. ఇది గమనించాలి బాగా. ఒక 5,000 ఇద్దామనుకున్నాం అనుకో, నువ్వు నెల మొత్తం పనిచేసే నీకు 5,000 రావు. ఒకవేళ 5,000 వచ్చినా నీ అక్కర్లకే సరిపోతాయి అవి, ఇంకా మీదికెళ్ళి అప్పు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది బాగా గమనించండి. అందుకని మనం ఒప్పుకున్నామంటే ఇవ్వడానికే ప్రయత్నించాలి. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని పక్కకే పెట్టేయాలి. దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో మనం ఒప్పుకునేది మనం ఇవి ఇవ్వగలుగుతాం. 10వ వచనం అమ్మ. 10వ వచనం. 7వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా మేము పరుస్తాం. అంతే కదా. ఒక చిన్న విత్తనాన్ని పెడితే ఆ విత్తనము 100 విత్తనాలను ఇస్తుంది కదా. ఆ విత్తనమే మనం పెట్టకుండా ఉంటే ఆ 100 విత్తనాలు వస్తాయా? రావు. ఒక కంకి స్వీట్ కార్న్ ఒక్క గింజ తీసుకుంటే 2-3 కంకులు వస్తూ ఉంటాయి ఒక్క చెట్టుకి. ఇప్పుడు ఆ ఒక్క లైన్కే లెక్క పెడితే ఆ విత్తనాలు ఒక 100 ఉంటాయి, లేకుంటే 50 ఉంటాయి, 40 ఉంటాయి. ఆ కంకి మొత్తం లెక్క పెడితే 100లలో 1000లలో ఉంటాయి. మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడే మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే చేతులు ముడుచుకొని కూర్చుంటామో, జేబులో డబ్బులున్నా కానీ తీసుకొచ్చి కానుకలేయమో, లేకుంటే లేని వారికి సహాయం చేయకుండా ఉంటామో, మన జీవితం కూడా అదేవిధంగా తగ్గించబడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ధారాళముగా ఇత్తువాడు ధారాళంగా పంట కోయును, కొంచెము విత్తువాడు కొంచెం పంటే కోయును. మరి మనము ధారాళంగా విత్తి మంచి పంట కోద్దామా, కొద్దిగా విత్తి చిన్న పంట కోద్దామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం తల్లి. ధారాళంగా ఒక్క విత్తనం పెడితే చాలు 100 విత్తనాలు వచ్చే చెట్లు పెట్టుకోవాలి. కానీ ఒక్క విత్తనం పెడితే ఒక్కటే కాయ కాసే చెట్లు కూడా ఉంటాయి, అవి వద్దు. ఒక విత్తనం పెడితే చాలా ఫలాలను ఇచ్చే చెట్లను పెడితే మంచిది. అలాంటి వారిగా మనం ఉందుముగాక, అలాంటి ఫలాలను మనం చూచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. 4వదమ్మ, ప్రతి విధమైన పాపమును విసర్జించాలి. ప్రతి విధమైన పాపమును విసర్జించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోపము, పగ, ప్రతీకారాలు, ఇవెవ్వి అల్లరితో కూడిన ఆటలు, పాటలు, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. పాపము దేవునికి ఇష్టమైనది కాదు. వీటన్నింటినీ మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడే మనము పాపాల నుండి బయటకి వచ్చి నూతన జీవితాన్ని జీవించడానికి మన హృదయాన్ని మనం దేవునికి ఇచ్చిన వాళ్ళమవుతాం. కానీ ఇవన్నీ మన దగ్గరనే పెట్టుకొని, నేను రోజు చర్చికి పోతున్నా, నేను రోజు బైబిల్ చదువుతున్నా, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, గంటలు ప్రార్థన చేస్తున్నా అని అంటే అదంతా ఉట్టి ముచ్చట అన్నమాట. అదంతా ఉట్టిదే.
ఉట్టిదే నామమాత్రపు క్రైస్తవులము, వేషధారులము. మనల్ని అంటూ ఉంటారు జనాలు, ఎప్పటికీ నువ్వు పొద్దున్న లేసి ప్రార్థన చేసుకుంటుండి ఆ ప్రార్థన అయిపోగానే బయటికి వెళ్ళిన ఎవరితో వెళ్ళి పెట్టుకున్నావు అనుకో, ఇంతసేపు ప్రార్థన చేసిందిరా మళ్ళా ఈ లొల్లి అంటారా అనరా? అంటే మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాము? మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాము? అన్యులకు అవకాశం ఇస్తా ఉన్నాము. మనము వాటిని వదిలిపెడితేనే కదా మనం దేవుని బిడ్డలమని చెప్పుకునే వాళ్ళము. మనం ఇవన్నీ తీసేసుకుంటేనే కదా వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకుంటారు. వాళ్ళు లేని వాళ్ళకు సహాయం చేస్తేనే కదా వీళ్ళు దేవుడని మొక్కుతారు. దాన ధర్మాలు మన దగ్గర చాలా ఉంటాయి. మదయ్య గారు ఇట్టి విషయంలో చాలామందికి ఆయన మోటివేషన్ అమ్మగారైనా అయ్యగారైనా చెప్తా ఉంటారు. లేని వాళ్ళకు మనం సహాయం చేసే గుణమైతే మన ఆత్మీయ తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. హల్లెలూయా. మనము అన్యులకు అవకాశం ఇచ్చేవారుగా ఉండకుందులుగాక. అంతేనే కదా? ఇప్పుడు తనను గొడవ పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు మీరు పెట్టుకోకుందురుగాక. ఎవరికన్నా అప్పులు ఇచ్చి వాళ్ళని వేధించకుందురుగాక. ఇచ్చిన డబ్బులు రాకుండా మంచిదే, ప్రభువుకు చెప్పుదాం, దేవుడు వాటిని మనకు సమకూరుస్తాడు. వాళ్ళకి మారు మనసు ఇచ్చి మన డబ్బులు మనకి ఏదో వచ్చేటట్టు కూడా దేవుడు చేస్తాడు. అంత సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అంశము, ప్రేమ సూత్రం పాటించాలి. ప్రేమ సూత్రము పాటించాలి. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే నేను మ్రోగేడి కంచు లాంటి వాడిని. మ్రోగేడి కంచు శబ్దం బాగా వస్తుంది. బంగారం వస్తుందా? బంగారం కంటే వెండి శబ్దం వస్తుంది. బంగారం వస్తుందా? బంగారము శబ్దం వస్తుంది. డైమండ్ శబ్దం వస్తుందా? అంటే వజ్రం శబ్దం వస్తుందా? వజ్రం కింద పడితే పగిలిపోతుంది, గంట పనికిరాదు. బంగారం కింద పడితే పనికి వస్తుంది, కానీ శబ్దం వస్తుంది. ఇక్కడ వెండి కంటే బంగారము విలువ కలిగినది, బంగారము కంటే వజ్రము విలువ కలిగినది. మనము శబ్దము రానివారుగానే ఉండాలి, కానీ శబ్దం వచ్చేవారుగా ఉండద్దు. నేను దేవుని భాషలు మాట్లాడతా, నేను బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, కానీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థము, నా జీవితమే వ్యర్థము. అపొస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు కొరింథీ సంఘానికి. చదువుదలే. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ నిలబడి నేను నీతి సూత్రాలు చెప్తాను కావచ్చు, కానీ ఇవి నాలో లేకుంటే నేను ఎన్ని చెప్పినా వ్యర్థమే. చదువు తల్లి. బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు
అమర్యాదగా నడవదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనము కొండను ప్రగిలించే విశ్వాసము మనలో ఉన్న ఆ విశ్వాసాన్ని దేవుడు ఆవగింజతో పోలుస్తా ఉన్నాడు. అంత ఆవగించంత విశ్వాసం మనలో ఉండి ఆ కొండ జరగమంటే అది జరిగిపోయినా, ప్రేమ లేకుంటే, దయాద్ర హృదయం మనలో లేకుంటే నీ విశ్వాసం కూడా వ్యర్థమే. నీ సహోదరుని నువ్వు క్షమించలేనప్పుడు నీవు దేవుని దగ్గరకు వచ్చి ఎంత మొరపెట్టుకున్నా వ్యర్థమే. నీకు ఈ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు క్షమించలేకపోతున్నావు, వాళ్ళ మీద ప్రేమ చూపలేకపోతున్నావు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు 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 అంటే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడా అన్న? క్షమిస్తాడా? క్షమిస్తాడా అక్క? క్షమించడు. అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? మన పక్క వాళ్ళను ప్రేమించడం. వాళ్ళు తిట్టినా మంచిదే, మనం వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు మనల్ని కొట్టినా మంచిదే, వాళ్ళని మనం ప్రేమించాలి. నీ మనసులోనైనా నన్ను క్షమించు ప్రభువా, నేను వారిని క్షమిస్తానా అని చెప్పి మనం చెప్పుకునేంత గట్స్ మనలో ఉన్నప్పుడే దేవుడి దగ్గర మనము మోకరించి ప్రార్థన చేయగలుగుతాం. ఇదేమీ లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా అపవాది నిన్ను ప్రార్థన చేయనేది. మన మనసులో అది ఊరికే మనలను పొడుస్తూ ఉంటాయి. అరే పక్క వాడిని తిట్టిన నేనే వాడిని క్షమించలేదు, వాళ్ళ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారిని ప్రేమించడం మనం మొదలు పెడతామో దేవుని దగ్గర మనము పొందుకోగలుగుతాము, దేవుని ప్రేమను కూడా మనము పొందుకోగలుగుతాం. అంతేగాని మన మనసులో అవి పెట్టుకొని మనం ఎంత ప్రార్థించినా వ్యర్థం, వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా. అన్నిటికీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. హల్లెలూయా. ఎంత ఉన్నా అంత నిరర్ధకమే అవుతా ఉంటుంది. చదువుతల్లి మళ్ళీ నెక్స్ట్ వచనం, 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండు, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, నిరర్ధకమును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదును, కొంత మట్టుకు ప్రవర్తించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాటలాడి తిని, పిల్లవాడి వలె తలంచి తిని, పిల్లవాడి వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మాని వేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుణ్ణి నమ్మనప్పుడు చిన్నపిల్లలు, మనం ఏమి చేసినా చిన్నపిల్లల వల్ల చేసినాం. ఎప్పుడైతే మనం దేవుళ్ళలోకి వచ్చినామో అప్పుడు మనం పెద్దవాళ్ళము. హల్లెలూయా. అప్పటి నుంచి మనం ఏ విధంగా ఉండాలి? నూతనము ప్రేమించడం నేర్చుకోవాలి. ఎన్ని వరాలు నువ్వు పొందుకున్నా ప్రేమ అనే వరము నీలో లేకుంటే ఇవన్నీ చేసినా వ్యర్థమే. నువ్వెంత డబ్బు సంపాదించుకున్నా వ్యర్థమే, నువ్వెంత పలుకుబడితోనున్నా వ్యర్థమే, నువ్వెంత ప్రార్థనా వరము కలిగినా వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వచనమమ్మ. కాగా
విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. నీ కోపమున్నా, నీకు పగలున్నా, ప్రతీకారాలున్నా, ఏది ఉన్నా లాస్ట్కు దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరోది, సంఘమునకు క్రమంగా హాజరు కావలేను. సంఘమునకు క్రమముగా హాజరు కావలేను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్ప్రవర్తన చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుదము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మన ఈ మందిరంలో ప్రతిరోజు ప్రార్థనలు ఉంటాయి, అవునా కాదా? వారంలో కనీసం 4 రోజులైనా ఉంటాయి. ఎందుకు అనంటే సంఘముగా కూడుకొని ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోతాయని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చిన్నపిల్లల ప్రార్థన అని, యవనస్తుల కూడికలని, స్త్రీల రిట్రీట్ అని, ఏదో ఉపవాస ప్రార్థనలని అయితేనే ఉంటాయి. ఎందుకు అనంటే మనము విడిపోయిన వారిగా కాకుండా హత్తుకొనిన వారిగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంఘమునకు క్రమము తప్పకుండా ఎప్పుడైతే మనము అటాచ్మెంట్లో ఉంటామో అప్పుడు మనము అద్భుతాలను చూడగలుగుతాము. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతా ఉంటాయి. అప్పుడు మనము రోగాలతోని, బాధలతోని, అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు వాటి నుంచి మనము విడిపించబడతా ఉంటాము. దానికోసమనే మన ప్రవర్తన అంతటిని మార్చుకొని సంఘానికి కట్టుబడి ఉండడము నేర్చుకుంటా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామమ్మా. చివరిగా 7వ మాట, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుంచి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మ మన శరీర ఇష్టమైన కోరికలను దూరం ఉంచుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనము నడుచుకోవడానికి ప్రయత్నిస్తామో మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవించకుండా ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి మనము ఆశ కలుగుతూ ఉంటుంది. మనము ఎప్పుడైతే ఆత్మలో మనం ఉండగలుగుతామో మనం చేసే పొరపాట్లు, మనం చేసే తప్పిదములు, మనం ఎక్కడెక్కడైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామో లేదో అని దేవుని ఆత్మ మనలను గర్జిస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? గర్జిస్తూ ఉంటుంది. అందుకనే ఆత్మానుసారంగా మనం నడుచుకోవడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆత్మానుసారమైన జీవితం జీవించడానికే మన ఆత్మను దేవునికి మనము ఇస్తూ ఉండాలి. నూతనంగా మనం మారాలంటే మన ఆత్మను దేవునికి ఎప్పుడైతే ఇస్తామో ఆత్మ మనలను ఈ నడవడిక కాదు ఈ నడవడిక అని చెప్తా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆత్మలో ఉండగలిగితే
అప్పుడే మనము దేవునికి అటాచ్మెంట్లో ఉంటాం, దేవుడికి దగ్గర అవుతూ ఉంటాము. ఇవన్నీ కావాలంటే, ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనం మొదటిగా ఏం చేయాలి? దేవుని దగ్గర మన పాపము ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర మన పాపము ఒప్పుకోకుండా నూతన జీవితం జీవించలేము, ధారాళంగా ఇవ్వలేము, ప్రతి విధమైన పాపమును విసర్జించము, ప్రేమ సూత్రము పాటించము, సంగమునకు క్రమంగా రాము, ఆత్మానుసారంగా నడుచుకోము. వీటన్నిటికీ పిన్ పాయింట్ ఏంటిది అని అంటే దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర మన పాపములు ఒప్పుకుంటేనే ఇవన్నీ మనము చేయగలుగుతాము. అందుకనే మనం మందిరానికి రావడానికి ముందే మనలో ఉన్న పాపాన్ని పక్కకు పెట్టి దేవునికి మన హృదయము ఇవ్వడానికి మనము ఆతృత పడతా ఉండాలి. అప్పుడే దేవుడు మన పట్ల అద్భుత కార్యములు చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుంది కదా? క్రైస్తవుల ఎదుగుదలకు ఒక 7 మెట్లు, క్రైస్తవ ఎదుగుదలకు ఒక 7 మెట్లు. ఈ 7 మెట్లతోనే సరిపోవు, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. కానీ మనలో మొదటి మెట్టు మనం వేసేది ఏంటంటే, మనలో దేవుని దగ్గరికి మనము రావాలంటే మన పాపము ఒప్పుకున్నప్పుడే దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి అనాలే. అంతేగాని దేవుడి దగ్గర మన పాపములు ఒప్పుకోకుండా నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనను దేవుడు వింటలేడు అని చెప్పి మనం దేవుణ్ణి అనడానికి లేదు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుడు మీ మధ్యలో నిలబెట్టుకున్నందుకు